ఓం రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు యుద్ధకాండంలో 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. నాగపాశం నుండి శ్రీరాముని బంధ విముక్తిని చేశాడు గరుత్మంతుడు. ఈ విధంగా రాముడు తిరిగి లేవడం చూసి యుద్ధంలో ఈ వానరులందరూ కూడా ఒక్కసారి ఈ మహాధ్వనులు చేశారు, కేరింతలు కొడుతున్నారు. ఇవన్నీ ఈ శబ్దాలన్నీ కూడా అక్కడ లంకానగరంలో అందరికీ వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ విధంగా నిర్జీవంగా ఉన్నట్లుగా పడి ఉన్నారు, వీళ్ళందరూ కూడా విషాదంతో ఉన్నారు అన్నది వీళ్ళు చూశారు. ఒకసారి కోలాహలం వినబడడంతో వాళ్ళకంతా కూడా చాలా ఆశ్చర్యంగా అయోమయంగా అనిపించింది. రావణుడు వెంటనే మంత్రులను పిలిపించి అడుగుతున్నాడు, ఏమైంది వాళ్ళకి? వాళ్ళ యుద్ధభూమిలో చనిపోయి పడి ఉన్నారు కదా, ఆ నాయకుడు చనిపోవడం వల్ల వీళ్ళందరూ దుఃఖిస్తూ ఉండాలి కదా, ఇలా ఎందుకు కేరింతలు కొడుతున్నారు, సింహనాదాలు చేస్తున్నారు, ఏంటో కారణం మీరు చూసిరండి అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే అప్పుడు ఆ మంత్రులందరూ కూడా పైకి గోడపైకి అది ఎక్కి చూస్తారు. చూసేటప్పటికి అక్కడ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఉత్సాహంగా సైన్యాల్ని యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి మంత్రులందరూ కూడా భయపడిపోయారు. యుద్ధం ముగిసిపోయింది, రామలక్ష్మణులు ఇద్దరు చనిపోయారు అనుకుంటున్న తరుణంలో మరలా ఈ యుద్ధాలు చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా కలవరపడిపోతున్నారు. వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళారు. చాలా ఆలోచించి మాట్లాడాలి అతని దగ్గర. సడన్గా అంటే ఆయనకు ప్రతికూలంగా ఉంది కాబట్టి పరిస్థితిని చాలా నెమ్మదిగా చెప్పాలి, లేకపోతే వీళ్ళకి చాలా ముప్పు వస్తుందని చెప్పి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అంటే ముందు ఈ ఓడిపోయాడు కదా రాముడు, వాళ్ళు ఆ నాగపాశానికి కట్టుబడ్డారు కదా, ఆ విషయాన్ని ముందుగా చెప్తున్నారు. వాళ్ళు యుద్ధంలో ఇంద్రజిత్తు చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. వాళ్ళు నాగపాశంతో కట్టుబడి ఉన్నటువంటి రామలక్ష్మణులు వాళ్ళు మళ్ళీ కట్టలు తెంచుకొని అక్కడ తిరగడం చూస్తూ ఉన్నాం మేము అని చెప్తారు. చెప్తే ఇతను ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి ఆ నాగపాశం నుండి తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు, ఈవెన్ ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. అతను ఎంతో తపస్సు చేసి దాన్ని సంపాదించాడు, అటువంటిది ఎట్లాగా వీళ్ళు ఇలా బ్రతికి బయటపడ్డారు నాకు అర్థం కావట్లేదు అని అతనికి చాలా కోపం, బాధ అన్నీ కలిసి వచ్చాయి. వెంటనే ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుని పిలిచాడు. నీవు చాలా పరాక్రమం కలిగి ఉన్నవాడు, వెళ్ళి వెంటనే గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళు, ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తర్వాత వానరసేనని సమూలంగా నాశనం చేసిరా అని చెప్తాడు. సరే ధూమ్రాక్షుడు బయలుదేరితే ఆయన్ను హనుమంతుడు చిత్తుగా ఓడించి చంపేస్తాడు. దాని తరువాత వెంటనే ఆ విషయాన్ని వింటాడు. విన్న తరువాత వజ్రదంష్టుడు అనేటువంటి రాక్షసుని పంపిస్తాడు రావణుడు. అతన్ని అంగదుడు ఎదిరించి చంపేస్తాడు. అది విని చాలా ఆశ్చర్యపోతాడు. ఇటువంటి రాక్షసులందరూ కూడా ఇలాగా చంపిస్తున్నారేంటి వీళ్ళు అని చెప్పి ఈసారి అకంపనుడు, అతను చాలా ప్రియుడు రావణునికి, అతన్ని పంపిస్తాడు. అకంపనుణ్ణి హనుమంతుడు చంపేస్తాడు. తరువాత ప్రహస్తుడు అనేటువంటి తన అంతరంగంలో ఉన్నటువంటి రాక్షసుని పంపిస్తాడు. అతన్ని నీలుడు అనే వానరుడు వధిస్తాడు. ప్రహస్తుడు చనిపోగానే ఈ రాక్షస సైన్యం అంతా కూడా లంకకు పరుగులు పెట్టింది. రావణుని దగ్గరకు వెళ్ళారు. నీలుడు అనే వానర సేనాపతి ఈ ప్రహస్తుడిని చంపేశాడని వాళ్ళందరూ కూడా
చెప్పారు. అది వినగానే రావణుడు భయం, దుఃఖం, కోపం, నిరాశ ఇవన్నీ కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. ప్రహస్తుడి కోసం ఎంతో విలపించాడు. తర్వాత రాక్షసులతో ఈ విధంగా అంటాడు. ఈ ప్రహస్తుడు దేవేంద్రునితోనే స్వయంగా యుద్ధం చేసి చిన్నాభిన్నం చేశాడు దేవ సైన్యాన్ని అంతటినీ కూడా. అతనికి పరాజయం అన్నది తెలియదు. అలాంటిది ఈ వానరులు అతన్ని చంపారని మీరు చెబుతున్నారు. అందువల్ల వీళ్ళు మామూలు కోతిమోకలు కాదు అన్నది నాకు అర్థమవుతుంది. మనం ఈ వానర సైన్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మనం ఈ శత్రువులను జయించడానికి చాలా ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు స్వయంగా యుద్ధభూమికి వెళ్తాను. ఏదో విధంగా నేను అటో ఇటో తేలిపోవాలి ఈరోజు. నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను అని చెప్తే వాళ్ళందరూ కూడా రావణాసుని యొక్క రథాన్ని సిద్ధం చేస్తారు. సర్వాలంకారాలతో చాలా తళతళలాడుతూ ఉంది. మంచి అశ్వాలను దానికి కట్టారు. అందరూ కూడా సైన్యం అంతా కూడా శంఖాలు పూరించారు. ఈ భేరీలు, దుందుభులు, ఇతర వాద్యాలన్నీ కూడా మ్రోగించారు. ఈ విధంగా రథం బయలుదేరింది. రాక్షస యోధులందరూ కూడా అతని రక్షణగా ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా వస్తున్నటువంటి రాక్షస సైన్యాన్ని చూసి వీళ్ళందరూ కూడా వానర సైన్యం చూశారు. మధ్యలో ఉన్నటువంటి రాముడు కూడా చూశాడు. అప్పుడు విభీషణుని అడుగుతున్నాడు, ఇక్కడ చాలా రకాలు జెండాలు కనిపిస్తున్నాయి, ఈటెలు, శూలాలు, అవన్నీ కూడా ఆయుధాలు వాళ్ళందరూ ధరించి వస్తున్నారు. ఆ ఏనుగులతోనూ తర్వాత రకరకాల గుర్రాలతోనూ వాటితోనూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వరదలాగా ఉంది ఇదంతా కూడా. ఆ సైన్యాన్ని వెంట పట్టుకుని వస్తున్నటువంటి ఆ నాయకుడు ఎవరు అంటే అప్పుడు విభీషణుడు అంటాడు, అతను మరెవడో కాడు, స్వయంగా రావణుడే. అతను చూడు రథంపై వస్తున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తెల్లటి ఛత్రం కలిగి ఉంది చూసావా రథం. అలాగే అతను నవరత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని పెట్టుకొని బంగారు కుండలాలు ధరించాడు. సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. అతనే రావణాసురుడు. దేవేంద్రుడి దర్పాన్ని, యముడి యొక్క దర్పాన్ని కూడా అణిచివేసినటువంటి రాక్షసరాజు, జగత్ ప్రసిద్ధి చెందినటువంటి రాక్షసుడు అని చెప్పి విభీషణుడు దూరం నుంచి తన అన్నగారిని చూపిస్తున్నాడు రాముడికి. ఇప్పుడు చూడండి, రావణుని చూశాడు ప్రథమంగా రాముడు. చూసి ఆయన చూడండి ఎంత చక్కగా ప్రశంసిస్తున్నాడు రావణుణ్ణి. ప్రత్యువాచ తతో రామో విభీషణ మరిందమం అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ సువ్యక్తం లక్షయే హ్యస్య రూపం తేజ సమావృతం దేవదానవ వీరాణం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. రావణుని విధంగా ప్రశంసిస్తున్నాడు రాముడు. అబ్బా, ఈ రాక్షసేశ్వరుడైనటువంటి రావణుడు ఎంత తేజస్సుతో వెలుగుతున్నాడు. అసలు చూడశక్యంగాని కాంతులతో ఇతడు సూర్యుడిలాగా విరాజిల్లుతూ ఉన్నాడు. తేజోమయమైనటువంటి ఇతని రూపం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రావణుని యొక్క శరీర శోభా వైభవం ముందు ఈ దేవదానవ వీరుల యొక్క దేహకాంతులు తీసుకట్టే అయినట్లుగా ఉన్నాయని చెప్పి ఆ రావణుని ప్రశంసిస్తున్నాడు రాముడు. అలా అని చెప్పి విభీషణుడితో అంటున్నాడు, ఈ పాపాత్ముడి యొక్క ఆయువు తీరింది, అందువల్లే ఈరోజు నాకు ఎదురుపడ్డాడు. సీతను అపహరించిన నాటి నుండి కూడా వీడి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క ఎదురు చూపులన్నీ కూడా ఫలవంతమయ్యాయి అని తన తమ్ముడు లక్ష్మణునితో కలిసి ధనుస్సు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇటుపక్క రావణుడు ఈ రాక్షస వీరులతో అంటున్నాడు, మీరంతా నగరానికి వెళ్ళండి, అక్కడ రాక్షసుల యొక్క గృహాలను తర్వాత రాజమార్గాలను కూడా రక్షిస్తూ ఉండండి. మీరందరూ కూడా నాతో ఇక్కడే ఉన్నారని శత్రువులు తెలుసుకున్నట్లయితే వానరులంతా కూడా నగరంలో ప్రవేశించి సర్వనాశనం చేసేస్తారు. అందువల్ల మీరు వెళ్ళి నగరాన్ని, ప్రజల్ని, ఆస్తుల్ని కాపాడండి అన్నాడు. నేను ఒక్కడనే వెళ్ళి మొత్తం దీన్ని ఈ వానర సైన్యం అంతటిని కూడా చీల్చి చెండాడుతాను అని చెప్పి తన రథాన్ని వానర సైన్యం వైపుగా నడిపించాడు. ఈ రావణుని యొక్క రథం సుగ్రీవుడు చూశాడు. అప్పుడు ఆయన ఒక పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి రావణాసుడు ఎదురుగా నిలబడి దీన్ని ఆ రథం పైన విసిరేశాడనమాట. విసిరేస్తే దూరం నుండి చూశాడు రావణుడి విధంగా వస్తుంది అని చెప్పేసి వెంటనే అవన్నీ కూడా ఆయుధాలు ప్రయోగించాడు.
ప్రయోగించిన తర్వాత ఈ సుగ్రీవుడు ఆ బాణం అతను తగలడంతో బాధతో అరుస్తూ నేలపై పడిపోయాడు. అది చూసి ఈ వానరులందరూ కూడా సింహనాదాలు చేశారు తమ రాజు ఇలా పడిపోవడంతో. తరువాత ఏం చేశారంటే కొంతమంది వానరులు వాళ్ళ యొక్క దేహాల్ని పెంచి రావణాసురుడి వైపు పరిగెత్తారు. వాళ్ళ వైపు రావణుడు బాణాలు ప్రయోగించాడు. అప్పుడు వీళ్ళు కూడా క్రింద పడిపోయారనమాట. పడిపోతే ఇది చూసి వానరులందరూ కూడా భయంతో కేకలు పట్టి శ్రీరాముని దగ్గరికి వెళ్ళి శరణు పెడతారు. అప్పుడు ఈయన ధనుస్సును చేతపడతాడు. అయితే లక్ష్మణుడు అంటాడు, ఈ పాపాత్మని చంపడానికి నువ్వు సమర్థుడివే, కానీ నాకు కొంచెం ఆజ్ఞ ఇస్తే కనుక నేను ముందుగా వెళ్ళి నేను చంపుతాను అని చెప్తే అప్పుడు రాముడు అంటాడనమాట, సరే వెళ్ళు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చాలా మెలకువగా ఉండు, అతను చాలా శక్తిమంతుడు, చాలా పరాక్రమం కలవాడు, ఇతని ముందు అసలు ముల్లోకాలు కూడా నిలవలేవు, అందువల్ల నువ్వు అతనిలోని బలహీనతలు నువ్వు ముందుగా గుర్తించి అప్రమత్తంగా నువ్వు యుద్ధం చేయాలి. అలాగే నీలో ఏమైనా బలహీనతలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళిపో, నీకు అన్ని విధాల మంచి చేకూరుతుందని చెప్పి తన తమ్ముడిని కౌగిలించుకొని పంపిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అభివాదం చేస్తాడు, యుద్ధానికి బయలుదేరుతాడు. ఈ లోపల హనుమంతుడు మాత్రం చూశాడు కదా వానరులందరినీ పడగొట్టేస్తున్నాడు రావణుడు అని చెప్పి రావణుని పైకి యుద్ధానికి వెళ్తాడు. ఎదురుగా నిలుస్తాడనమాట రావణుని రథానికి ముందు. నీవు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులు ఎవరూ కూడా నేను చంపకూడదని నువ్వు వరం తీసుకున్నావు కదా, కానీ ఈరోజు ఈ వానరుల చేతిలో నీకు మరణం తప్పదు చూడని చెప్పేసి గట్టిగా అంటాడనమాట. నేనే నీతో యుద్ధం చేస్తానంటే అప్పుడు రావణుడు చాలా కోపం వస్తుంది. చూస్తా నీ పరాక్రమం ఏమిటో చూపించు అని చెప్పి నేను నిన్ను చంపుతానని అంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, నీ కుమారుడు అక్షయుడు ఉన్నాడు కదా, అతను నేనే చంపాను గుర్తుందా నీకు అని గుర్తు చేస్తాడు. అప్పుడు రావణుడు ఏం చేస్తాడు, హనుమంతుడిని వక్షస్థలం పైన కొడతాడు. దానికి హనుమంతుడు తట్టుకోలేక క్రింద తూలి పడిపోతాడు. అయితే మళ్ళీ వెంటనే తేరుకొని నిలబడతాడు. అప్పుడు రావణుడిని తన అరచేత్తో పెద్ద దెబ్బ కొడతాడు. హనుమంతుని దెబ్బ తగలగానే అతనికి కూడా కళ్ళు తిరుగుతాయన్నమాట. అప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు ఈ హనుమంతుని యొక్క ప్రతాపానికి, రావణుని ఈ విధంగా చేశాడని చెప్పేసి. రావణుడు స్పృహలోకి రాగానే అంటాడనమాట. అప్పుడు చూడండి రావణుడు ఈ హనుమంతుని యొక్క పరాక్రమాన్ని శ్లాఘిస్తున్నాడు, పొగుడుతున్నాడు. సాధువానర వీర్యేణ శ్లాఘనీయోసి మే రిపుః రావణేనైవ ముక్తస్తు మారుతిర్వాక్యమబ్రవీత్. ఆహా, చాలా బాగా చేసావు యుద్ధం, నీవు నాకు శత్రువు కానీ నేను చాలా ప్రశంసిస్తున్నాను, చాలా చక్కగా చేసావు నీ యుద్ధం అని చెప్పేసి రావణాసురుడు హనుమంతుడు పొగుడుతున్నాడు. అప్పుడు ఈయన అంటాడనమాట, హనుమంతుడు అంటాడు, నా దెబ్బకు ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు. ధిగస్తు మమ వీర్యేణ యస్త్వం జీవసి రావణ సకృతృ ప్రహారేదానీం దుర్బుద్ధే కిం వికత్తసే తతస్త్వా మామికా ముష్టి నయిష్యతి యమక్షయం. ఊరికే పొగడాల్సిన అవసరం లేదు, ఇలాగ స్తుతి చేయాల్సిన అవసరం లేదు, నేను యమపురికి పంపేస్తానని చెప్తాడు. హనుమంతుని ఈ మాటలు విన్నటువంటి రావణుడు కోపంతో తన కుడి చేత్తో పిడికిలి బిగించి హనుమంతుని యొక్క వక్షస్థలంపై కొడతాడు. దానికి హనుమంతుడు తూలి పడిపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే రావణుడు నీలుడు అనేటువంటి వానరుని వైపు పోరాడడానికి బయలుదేరాడు. అక్కడ నీలునితో యుద్ధం చేస్తూ ఉంటే హనుమంతుడు ఈ లోపల లేచి నుంచుంటాడు. నుంచొని, నీకు వేరొకరితో యుద్ధం చేస్తున్నావు కాబట్టి నేను నీతో యుద్ధం చేయట్లేదు, ఇప్పటికి నేను వదిలేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుతుంది. చాలా హోరాహోరీ యుద్ధం జరుగుతుంది రావణుడు నీలుడు అనే వానరుల మధ్య. చివరికి నీలుడు ఎంతో ప్రతాపంతో యుద్ధం చేస్తూ ఉంటే ఇక గతి లేక రావణుడు చాలా బలమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అతని పైన. అది సూటిగా వెళ్ళి అతని నీలుణ్ణి తాకుతుంది. వెంటనే ఆ లోపల నుంచి ఆయనకి నిప్పుల కింద వస్తాయన్నమాట. కింద పడిపోతాడు. అప్పుడు కింద పడిపోయి మూర్ఛపోతాడు. అయితే రావణుడు మాత్రం యుద్ధం ఆపడానికి ఇష్టం లేదు. అందువల్ల అతను ఏం చేశాడు అంటే లక్ష్మణుడిని చూశాడు. లక్ష్మణుడి వైపు యుద్ధాన్ని మళ్లించాడు.
అతని యొక్క రథాన్ని మళ్లించాడు. విపరీతమైన యుద్ధోత్సాహంతో అతను మొత్తం చూశాడు, అటు ఇటు చూశాడు. పెద్దగా తన ధనుస్సుతో శబ్దం చేసి లక్ష్మణుని ముందుకు వచ్చాడు కదా. అటువంటి రావణునితో లక్ష్మణుడు అంటున్నాడు, నువ్వు వానరులతో చేసిన యుద్ధం చాలు, ఇప్పుడు నాతో యుద్ధానికి రా, చూస్తాను అంటే అప్పుడు రావణుడు అంటున్నాడు, నీకు కాలం తీరింది ఓ లక్ష్మణ, అందువల్ల నా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటివరకు నేను వానరులతో యుద్ధం చేసి విసిగిపోయాను, ఇప్పుడు కనీసం నువ్వు ఒక నరుడు కనిపించావు, నాకు ఆనందంగా ఉంది, నిన్ను చూడు చంపుతాను అని చెప్పి రావణుడు అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమాత్రం భయపడకుండా అంటాడు, ఇన్ని పాపాలు చేసావు, జీవితం అంతా కూడా ఈ ప్రగల్భాలు అనవసరంగా ఎందుకు పలుకుతావు? నిజంగా వీరులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కువగా గొప్పలు చెప్పుకోరు, ఎవరిని వాళ్ళు పొగుడుకోరు, నిన్నెప్పుడు నువ్వు పొగుడుకుంటూ ఉంటావు. నీ బలప్రతాపాలు అవన్నీ ఏంటో నాకు తెలుసు, అనవసరంగా నువ్వు మాట్లాడకుండా ధనుస్సును పట్టుకో, నాతో యుద్ధానికి రా అంటే ఇంకా రావణుని కోపం వచ్చేసింది. మొత్తం 7 బాణాలని లక్ష్మణుని మీదకి విడుస్తాడు. లక్ష్మణుడు వాటన్నిటిని కూడా దారిలోనే ముక్కలు చేసేస్తాడు. రావణాసుడికి ఇంకా కోపమైంది, ఇంకా బలమైనటువంటి బాణాలని ప్రయోగించాడు. లక్ష్మణుడు వాటిని కూడా తిప్పికొట్టాడు. అలాగే తన నుంచి తను రక్షించుకోవడానికి చక్కటి అతను బాణాలను ఉపయోగిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు రావణుడు. చూసి లక్ష్మణుని యొక్క నేర్పరితనానికి చాలా లోపలే అభినందిస్తున్నాడట. ఇంకా ఈ విధంగా లక్ష్మణుడు బాణాలు వేస్తూ ఉన్నారు. లక్ష్మణుని యొక్క బాణాల యొక్క దాడికి తట్టుకోలేక రావణుడు స్పృహ కోల్పోయాడు. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అప్పుడు ఇక ఏం చేయలేక బ్రహ్మదేవుడు తనకు వరంగా ఇచ్చినటువంటి శక్తి అనే ఆయుధాన్ని, చాలా బలీయమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అది వచ్చి లక్ష్మణుని యొక్క వక్షస్థలంలో తాకుతుంది. వెంటనే లక్ష్మణుడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు రావణుడు, ఈ లక్ష్మణుడిని ఎత్తుకొని పారిపోవాలి అని చెప్పేసి అతన్ని లేవదీయడానికి ట్రై చేశాడు. చేస్తే అసలు కదపలేకపోతున్నాడు అనమాట లక్ష్మణుడిని. ఆయన మహావిష్ణువు యొక్క అంశ కదా, అందువల్ల అతన్ని అసలు కదపలేకపోతున్నాడు. ఈ లోపల ఈ హనుమంతుడు ఈ లక్ష్మణుని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడని చూసి చాలా కోపం వచ్చింది. వెంటనే తన పిడికిల్ని బిగించి వేగంగా రావణుడి వైపు వెళ్ళాడు. అతను ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు రావణాసురుడు బోర్లా పడిపోయాడు. నోట్లో నుండి, ముక్కులో నుండి, కళ్ళల్లో నుండి మొత్తం రక్తం కారుతూ ఉంది. లేచి నెమ్మదిగా రథంలో కూర్చున్నాడట. కూర్చొని మూర్ఛపోయాడు. ఈ విధంగా హనుమంతుని దెబ్బకు అతను మూర్ఛపోవడంతో ఇంక దేవేంద్రుడు, దేవతలు అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ వానరులందరూ కూడా సింహనాదాలు చేస్తూ ఉన్నారు, ఆనందంతో అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడనమాట, హనుమంతుడు లక్ష్మణుణ్ణి, మూర్ఛపోయినటువంటి లక్ష్మణుని చేతులతో తీసుకొని రాముని వద్దకు తీసుకెళ్ళాడు. హనుమంతుడు అతన్ని లేపగలిగాడు, రావణుడు మాత్రం అతన్ని లేపలేకపోయాడు. ఈ విధంగా శ్రీరాముని ముందు ఉంచాడనమాట. లక్ష్మణుడు రాముని ముందుకి రాగానే, ఆయన శరీరం ముందు పెట్టగానే అతన్ని ఆవహించినటువంటి ఆ శక్తి అనే ఆయుధం దాని అంతటా విడిచి వెళ్ళిపోయిందట. రావణుని దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ లక్ష్మణుడు కూడా అతనికి ఉన్నటువంటి గాయాలు అవన్నీ కూడా మాయమైపోయాయి. అతను విష్ణు అంశ అని చెప్పి ఆయన ఒకసారి తనను గుర్తు తెచ్చుకున్నాడు, తన యొక్క నిజస్వరూపాన్ని. వెంటనే ఆ గాయాలన్నీ కూడా మాయమైపోయాయి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రావణుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు హనుమంతుడు వచ్చాడు రాముని దగ్గరకు వచ్చి, శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే గరుత్మంతుని అధిరోహించి శత్రువులను సంహరిస్తాడో అదేవిధంగా నీవు నా వీపు పైన కూర్చొని రావణునితో యుద్ధం చేయంటే, అప్పుడు రాముడు హనుమంతుని యొక్క వీపు పైన ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. అలాగే రథంపై వస్తున్నటువంటి రావణాసురుణ్ణి చూసి చాలా కోపం వచ్చింది రాముడికి. తన ధనుస్సుని ఎత్తాడు. మొత్తం ధనుస్సు శబ్దం చేశాడు. దిక్కులన్నీ పిక్కటిల్లిపోయాయి. రావణాసురుడితో అంటున్నాడు, ఓ రావణ, ఆగు, నాకు నీవు ఇంత పెద్ద అపకారం చేశావు, తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు? ముల్లోకాల్లో కూడా నువ్వు ఎక్కడున్నా నేను వదలను. నీవు ఇంద్రుడు, యముడు, సూర్యుల వద్దకు కానీ, బ్రహ్మ, అగ్ని, శివుల వద్దకు కానీ 10 దిక్కులలో ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకుని నేను వధిస్తాను, సంహరిస్తాను. నీవు ఏ శక్తి ఆయుధం చేత నా తమ్ముడు లక్ష్మణుని కొట్టావో
ఆ లక్ష్మణుడే ఇప్పుడు నీ పుత్రుల్ని, నీ భార్యని కూడా చంపేస్తాడు. ఒక్కసారి విను, నేను ఎవరినో నీకు చెప్తాను. జనస్థానంలో ఉన్నటువంటి నీ బంధువులైనటువంటి 14,000 మంది రాక్షసుల్ని హతమార్చింది నేనే. ఆ మాటలన్నీ వింటున్నాడు. రావణుడు కోపంతో మండిపడుతూ ఈ హనుమంతునిపై చాలా శక్తివంతమైన బాణాలను ప్రయోగించాడు. హనుమంతుడు ఆ బాణాల యొక్క ధాటికి గాయపడ్డాడు కదా, ఆ గాయపడిన హనుమంతుని చూడగానే రామునికి కోపం వచ్చింది. వెంటనే వాడి అయిన బాణాలు వదిలాడు. ఆ బాణాలు తగలగానే మొత్తం అతను సారథి చనిపోయాడు, రథచక్రాలు ఊడిపోయాయి, గుర్రాలు చనిపోయి నేల మీద పడిపోయాయి. రథంలో ఉండేటువంటి ఖడ్గాలు, ఆయుధాలు మొదలైనవన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి. ఈ విధంగా రావణుని యొక్క వక్షస్థలం పైన ఈ బాణాలను ప్రయోగించాడు. అప్పుడు ఈ రావణుడు వజ్రాయుధం చేత దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఆయుధాల చేత దెబ్బలు తిన్నాడు, కానీ రామబాణాన్ని ఈ మొదటిసారి అతను రుచి చూశాడు. అయితే దాని ధాటికి మాత్రం తట్టుకోలేకపోయాడు. శరీరం అంతా వణికిపోయింది, ధనుసు నేలపై పడిపోయింది, మూర్ఛపోయాడు. ఈ విధంగా మూర్ఛపోయి పడున్న రాముడు చూశాడు. వెంటనే ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసి ఆ రాక్షసరాజుపై వదిలాడు. ఆ బాణం దూసుకొని వెళ్ళి అతను శిరస్సు పైనటువంటి కిరీటాన్ని పగలగొట్టేసింది. ఆ కిరీటం ఎలా ఉందంటే మొత్తం 9 రకాలైన రత్నాలతో చక్కగా పొదగబడి ఉంది. కొంతసేపట్లో రావణాసురుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. తన కిరీటం విరిగి ముక్కలై పడిపోయి ఉండడం చూశాడు. ఇంకా విషం తీసినటువంటి ఒక పాములాగా, ఒక సర్పంలాగా, ఆరిపోయిన అగ్నిలాగా అతను చూస్తూ ఉన్నాడట రాముడిని. అప్పుడు రాముడు అంటున్నాడు, చూడు, నువ్వు భయంకరంగా యుద్ధం చేశావు, వానర వీరులను ఎందరినో కూడా చంపేశావు, చాలా అలసిపోయి ఉన్నావు. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బకు తట్టుకోలేక మూర్ఛపోయావు, నీలో శక్తి అంతా పోయింది. కనీసం ఒక ధనుస్సును చేతితో పట్టుకునే ఓపిక కూడా ఇప్పుడు నీకు లేదు. ఇటువంటి స్థితిలో నేను నిన్ను చంపను. అట్లా చంపడం యుద్ధ ధర్మం కాదు. ఒకవేళ నిన్ను ఆ విధంగా నేను చంపినా లోకులు నన్ను ప్రశంసించరు. నేను ధర్మాన్ని తప్పేవాడిని కాను. కాబట్టి ఇకపై నీపై బాణాలు వేసి నేను నిన్ను మృత్యువుకు గురి చేయను. నువ్వు యుద్ధంలో అలసిపోయావు, నాకు తెలుస్తూనే ఉంది. నీవు ఇప్పుడు ఇక ఈ నగరానికి పోయి, నీ యొక్క లంకా నగరానికి పోయి విశ్రాంతి తీసుకో. రేపు ఒక కొత్త రథాన్ని ఎక్కి కొత్త ధనుస్సును తీసుకుని రా. నువ్వు రథం పైన యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు నా బలం ఎలాంటిదో నీకు చూపిస్తాను. కృతం త్వయా కర్మ మహత్సుభీమం హతప్రవీరశ్చ కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్మృత్యువశం నయామి. గచ్ఛానుజానామి రణార్దితస్త్వం ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం ఆశ్వాస్య నిర్వాహి రథీ చ ధన్వి తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః. నేను రథంలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు నా యొక్క పరాక్రమాన్ని చూద్దు కానీ, వెళ్ళు, లంకకు వెళ్ళి నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున కొత్త రథాన్ని, కొత్త ధనుస్సుని తీసుకుని నువ్వు రా అని చెప్తున్నాడు రామచంద్ర ప్రభు. శ్రీరాముడు ఈ విధంగా మాట్లాడడంతో అతను లోపల దర్పం అంతా కూడా అణగారిపోయి ఇంకా పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేతిలో నిరాయుధుని చేసి నిలబెట్టాడు, చేతిలో ధనుసు కూడా లేదు. గుర్రాల్ని, సారథిని చంపేశాడు. తర్వాత రథాన్ని కూడా విరగొట్టాడు. ఈయన అనుకుంటున్నాడు, నా కిరీటాన్ని కూడా ముక్కలుగా చేశాడు. ఈ రామబాణం చేత నా శరీరం అంతా కూడా దహించకపోతుంది. ఇంకా అతనికి ఏం చేయాలో తోచలేదనమాట. లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఈ రావణాసురుడు ఈ విధంగా యుద్ధభూమి నుండి వెళ్ళిపోగానే రామలక్ష్మణులు ఏం చేశారట చూడండి. ఈ వానర సేనలకు గుచ్చుకున్నటువంటి బాణాలన్నింటినీ తీసివేసి వాళ్ళకి సేవ చేశారట. ఎంత చక్కటి శ్లోకం ఇది చూడండి. తస్మిన్ ప్రవిష్టే రజనీచరేంద్రే మహాబలే దానవదేవశత్రౌ హరీన్ విశల్యాన్ సహలక్ష్మణేన చకార రామః పరమాహవాగ్రే. ఈ విధంగా వానర యోధులకు గుచ్చుకున్నటువంటి బాణాలన్నింటినీ తొలగించి వారికి ఊరట కలిగించారు. రావణుడు శ్రీరామచంద్రుని చేతిలో పరాజయం పాలవడం చూసినటువంటి దిక్పాలకులు, మహర్షులు, సురులు అంటే దేవతలు అందరూ కూడా చాలా సంతోషించారు.
లంకకు చేరినటువంటి రావణుడు చాలా బాధపడ్డాడు, దిగులు పడ్డాడు. ఇంక మొత్తం అతని ఉత్సాహం అంతా కూడా నీరుగారిపోయింది. చాలా పరిస్థితి భయంకరంగా ఉంది. ఖిన్నుడైపోయాడు. చాలా బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అతనికి ఎవరు గుర్తొచ్చారంటే కుంభకర్ణుడు, తన యొక్క తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు గుర్తొచ్చాడనమాట. అతను అంటున్నాడు, నేను దేవేంద్రునితో సరిసమానమైన బలవంతుణ్ణి, పరాక్రమవంతుణ్ణి. అటువంటి నన్ను ఒక సామాన్య మానవుడు జయించాడు. నేను చేసిన కఠోర తపస్సులన్నీ కూడా ఈరోజు వృధా అయిపోయాయి. ఈ దేవతలు, దానవులు, ఈ యక్షులు, రాక్షసుల నుండి నేను చంపబడకుండా ఉండేటట్లు వరాన్ని నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. మానవుల నుండి చంపబడకుండా ఉండే వరాన్ని నేను కోరలేదు, ఆయన ప్రసాదించడం లేదు బ్రహ్మదేవుడు కూడా. అందువల్ల నాకు ఈ మానవుల వల్లే మరణం వచ్చేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ యొక్క వాక్యానికి ఆయన నాకు మానవుని వల్ల మరణం వస్తుందని హెచ్చరించాడు కూడా. సో ఆయన వాక్యానికి తిరుగు ఉండదు కదా, అదే జరిగేలా ఉంది. తర్వాత అంతకుముందు అతను పాతవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఈ ఇక్ష్వాకు వంశీయుని ఒకసారి నేను చిత్రవధ చేశాను, అప్పుడు అతను నన్ను శపించాడు. నా వంశంలో పుట్టినటువంటి ఒక పురుషుడే నిన్ను సంహరిస్తాడని చెప్పి, ఇతడు ఈ రాముడు ఇక్ష్వాకు వంశంలో ఈ దశరథాత్మజుడు ఎవరైతే ఉన్నారో ఇతనే అనిపిస్తోంది. ఇతని చేతిలో నాకు మరణం రాసిపెట్టి ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ విధంగా రకరకాల పాతవన్నీ గుర్తు తెచ్చుకొని చేసి ఇంకా గత్యంతరం లేక ఒకే ఒక అతనికి మిగిలింది. అదేంటంటే కుంభకర్ణుడు. అతను ఈ మధ్యనే నిద్రపోయాడు. ఈ సభలో ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత అతను ఆమెన్ని విని నిద్రపోయాడు. మళ్ళీ 6 నెలల వరకు అతను లేవడు కదా. సో ఆ నిద్రపోయిన ఈసారి నాకు తను సహాయం చేస్తానన్నాడు. నేను కష్టంలో ఉంటే కనుక నా తమ్ముడు నన్ను ఆదుకుంటానని అన్నాడు. అందువల్ల అతన్ని ఒకసారి మీరు నిద్ర లేపండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపిస్తాడనమాట. ఎందుకంటే అతనికి నాకంటే శాపాలు, వరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అతనికి అలాంటి శాపాలు ఏం లేవు. అతను చక్కగా తనకున్నటువంటి బలాన్ని ప్రదర్శించి శత్రువులను నాశనం చేస్తాడు. అతను ఒక్కడే ఆశ కింద మిగిలాడు అని చెప్పి నిద్ర లేపమని పంపిస్తారు. ఇక కుంభకర్ణుడిని నిద్రలేపే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. భయంకరంగా ఉన్నాడు, విపరీతమైన ఆకారంతో పడి ఉన్నాడు. అతను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటే లోపలికి వెళ్తున్నారు. గుహల్లాగా ఉన్నాయి అతని యొక్క ముక్కు రంధ్రాలు. ఆ లోపలికి అతను ఊపిరి పీలుస్తుంటే విపరీతమైన శబ్దం వస్తుంది. ఊపిరి పీలుస్తుంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇట్లాగ చాలా చక్కటి వర్ణన ఇక్కడ ఉంది. అయితే ముందుగా వీళ్ళు ఎంతో శబ్దాలు చేశారు, అతను లేవలేదు. తర్వాత అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఈ చెంప ఆ చెంప వాయించారు, గుద్దుతున్నారు, పాదాలతోనూ మోకాళ్ళతోనూ తన్నుతున్నారు. ఈ విధంగా ఎన్ని రకాలు చేస్తున్నా అతనికి ఏమీ అనిపించలేదు. అయితే ఒకసారి ఒక ఏనుగుని తీసుకొచ్చి ఎక్కించారట. ఇప్పుడు ఏనుగుని తీసుకొని ఎక్కిస్తే జస్ట్ ఏదో ఒళ్ళి మీద ఏదో ఇలా తగిలినట్లుగా అనిపించి ఒకసారి అతను చెయ్యి ఇలాగా అన్నాడట, అంతే. తర్వాత వీళ్ళు ఏం చేశారు, చాలా ఏనుగులను తీసుకొచ్చి అతనిపై విడవకుండా నడిపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏదో చీమో దోమో పాకుతున్నట్లు అనిపించిందట. అతని చెయ్యి ఏదైతే తాకిందో ఆ ఏనుగు దూరంగా వెళ్ళి పడిపోతూ ఉండేదట. ఒకదాని వెనుక ఒకటి ఈ ఏనుగులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు అతనికి ఏదో తన మీద ఏదో పాకుతుంది అని చెప్పి ఒక చిన్నగా కన్ను తెరిచి చూశాడట. ఆవలిస్తూ నిద్ర లేచాడు. నిద్ర లేచిన వెంటనే ఇంకా అతను అందరూ భయపడిపోయారు. నిట్టూర్పులు విడుస్తున్నాడు. వెంటనే చుట్టుపక్కల అంతా మాంసాన్ని పెద్ద పెద్ద వాటిలో పెట్టి ఉంచారు లేవగానే తినడానికి. లేవగానే అతను ఆకలితో దహించుకుపోయి చూడగానే వాటన్నిటిని కూడా తిన్నాడు. మొత్తం ఆ మాంసం అంతా తిన్నాడు. అప్పుడు చూశాడు, అటు ఇటు చూసి, ఎందుకు నన్ను ఇలా నిద్రలేపా, నేను మొన్ననే కదా పడుకున్నాను, నా అన్నగారికి ఏదైనా వచ్చిందా, సమస్య వచ్చిందా అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారనమాట. రాముడు ఉన్నాడు కదా, అతను నీ అన్నగారిని యుద్ధంలో జయించాడు, మన ప్రభువు మరణించి ఉంటాడని రాముడు తలచాడు, అందుకని మీ అన్నగారిని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు అదంతా విని రావణుడు యుద్ధంలో ఓడిపోయాడన్న మాటను అతను జీర్ణించుకోలేకపోయాడు. ఒళ్ళంతా మండిపోయింది అతనికి. దానితో మొత్తం నిద్ర అంతా మాయమైపోయింది. అప్పుడు అన్నాడనమాట, అయ్యో, ఈ నా అన్నగారికి ఇంత బాధ కలిగించినటువంటి ఆ రామలక్ష్మణుల్ని, ఆ వానర ముక్కల్ని నేను వండి రాక్షసులకు విందుగా పెడతాను, ఆ రామలక్ష్మణుల యొక్క రక్తాన్ని నేనే స్వయంగా తాగుతాను అని చెప్పి కోపంతో మండిపోతున్నాడు. అప్పుడు అతను మంత్రి, అక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన మహోదరుడు అనేటువంటి మంత్రి, అతను చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయడం కాదు, ముందు రావణాసురుడు చెప్పేది విను, దాని తర్వాత నువ్వు యుద్ధానికి పూనుకో,
అని చెప్తే అప్పుడేమో సరే అడిగిరండి, అన్నగారు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్తే వీడు వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి, నీ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు నిద్ర నుండి లేచాడు, అతడు అక్కడి నుండి యుద్ధానికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి నిన్ను చూడడానికి రావాలా అని అడుగుతారు. అప్పుడు రావణుడు ఎంతో సంతోషపడి, నేను ముందు కుంభకర్ణుని నేను కలవాలి కాబట్టి ఇక్కడికే తీసుకొని రండి అంటాడు. అప్పుడు మొత్తం చక్కగా అలంకరించుకొని స్నానపానాదులు అన్నీ చేసి చక్కగా తిని బాగా మద్యం అది సేవించి అక్కడికి వెళ్తాడనమాట. అన్నగారి భవనానికి బయలుదేరాడు. ఈయన ఇలా మొత్తం నడుస్తూ ఉంటే చాలా పెద్ద శరీరం కదా, దూరం నుంచి వీళ్ళందరూ చూస్తున్నారు, వానరులందరూ చూస్తున్నారు. చూసి వీళ్ళందరూ కూడా భయపడిపోయారు అతని ఆకారం చూసి వెంటనే వీళ్ళందరూ భయంతో రాముడి దగ్గరకు వచ్చారనమాట. కొందరేమో ఆకారం చూసి స్పృహ తప్పిపడిపోయారట, కొందరు 4 వైపులా పారిపోతున్నారు. అతను కిరీటం ధరించి ఉన్నాడు, పర్వతంలాగా నడుస్తూ ఉన్నాడు, చాలా తన శరీరాన్ని పెంచేశాడు. ఈ విధంగా అతన్ని చూసి వానరులంతా కూడా చాలా భయంతో పరుగులు తీస్తున్నారు. రాముడి దగ్గరకు వచ్చి వాళ్ళు శరణు వేడుతున్నారు. దీనితో 60వ సర్గ సమాప్తమవుతుంది. ఈ విధంగా రావణ యుద్ధం మొదలయ్యింది ఈ 10 సర్గల్లో. వచ్చే వారం 61వ సర్గ నుండి 70వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.